సిరాజ్ భాయ్, నేను ఖచ్చితంగా చెప్తున్నా, నువ్వు ధర్మం పక్షాన నించోకుండా మాట్లాడినా ఒక వేస్ట్ వెధవి. ఎందుకు చెప్పాలా? నువ్వు ధర్మం గురించి మాట్లాడిన వాడివే అయితే నా స్టూడియో నుంచి వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు కూడా నువ్వేం చేసావు? నేను నీ టీ కాఫీ ఇచ్చి చక్కటి హాస్పిటాలిటీ ఇచ్చా. నేను చాలా క్లియర్ ఇంటర్వ్యూ జరిగే కానీ ముందు చాలా న్యూట్రల్గా చక్కగా ఇంటర్వ్యూ చేద్దామన్నా. నువ్వేమన్నావు? వచ్చి రాగానే నేను సంతోష్ ఘనపాటి గారు చెప్పినటువంటి కౌంటర్లు ఇచ్చేసి నేను వెళ్ళిపోతాను అని చెప్పేసి నువ్వు డిస్కస్ చేసుకోవడం కూడా నేను విన్నాను. సరే, విన్నాను. అదెందుకండి, మనకు అంత వైరంగా చేయాల్సిన అవసరం ఏముంది? జస్ట్ కామన్ ఇంటర్వ్యూ ప్రశాంతంగా చేద్దామని నేను అన్నాను. దాంట్లో ఏదో నేను కావాలని జై శ్రీరామ్ నేను అని చెప్పి నేను ప్రెషర్ పెట్టినట్టుగా కొంత కనిపించింది అని అన్నావు. నేను కావాలని జై శ్రీరామ్ అని ఇంతమంది పాస్టర్లను పండితులను చేశాను, కానీ నేను ఎప్పుడు జై శ్రీరామ్ అని ఎవరిని అనలేదు ఇంతవరకు. జస్ట్ నిన్నన్నా. కారణం ఏంటో చెప్పాలా? మీరు ఎట్లా సెట్ చేశారు అంటే, వేదాల ప్రకారంగా దేవుడు ఒక్కడే కాబట్టి నేను వేదాలను నమ్ముతా, ఖురాన్ ప్రకారంగా కూడా దేవుడు ఒక్కడే కాబట్టి నేను ఖురాన్ని నమ్ముతా, నేను బైబిల్ ప్రకారంగా కూడా దేవుడు ఒక్కడే అని నమ్ముతున్నా. సో అందరినీ కలుపుకొని పోయి సనాతన ధర్మం ప్రకారంగా దాన్ని నమ్ముకొని దాన్ని విశ్వసిస్తున్నాను అని అంటే, అందరూ దేవుళ్ళు ఒకటే, అందరి పక్షాన మీరు లించుంటారా అని నేను అడిగాను. ఎస్, అందరి పక్షాన లించుంటాను అని అన్నాను. నిజంగా అడుగుతున్నా, అందరి పక్షాన లించుంటున్నావా అని అన్నా. ఎస్, అందరి పక్షాన లించుంటున్నావు అన్నావు. అందరి పక్షాన లించున్నప్పుడు నువ్వు అన్నీ అనాలి. అల్లాహు అక్బర్ అనమన్నా, జై శ్రీరామ్ అనమన్నా, ఆ తర్వాత ప్రైజ్ ద లార్డ్ అనమన్నా. నువ్వేమన్నావు? జై చంద్రబాబు నాయుడు అనొచ్చు, జై పవన్ కళ్యాణ్ అనొచ్చు, జై ఇంకొకటి అనొచ్చు అని అన్నావు. జై చంద్రబాబు, జై జగన్, జై కేసీఆర్, జై రేవంత్ రెడ్డి అని చెప్పినప్పుడు జై శ్రీరామ్ చెప్పడంలో ఎలాంటి అభ్యంతరం లేదు. కారణం ఏంటి? నేను నిన్ను అనుమన్నది ఎందుకు? అందరి పక్షాన నేను లించుంటున్నా అని అన్నావు. అన్నీ నాకు ఒకటే అని చెప్పావు కాబట్టి నువ్వు అందరి పక్షాన లించవు. అందరు దేవుళ్ళని దేవుళ్ళు కాదని అంటావు, అక్కడ యేసుప్రభుల వాళ్ళ దేవుడు కాదంటావు, లేకపోతే అల్లా కూడా దేవుడు కాదన్నావు. నువ్వు నిజంగా ఒప్పుకోవాలి ఈ మాట. మా హిందూ సోదరులలో ఒక మాట ఉంది, నిజంగా నేను నా ఇంటర్వ్యూలో పిలిపించి నీకు అన్యాయం చేయాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా అనుకోనుండి, రెండోది అన్నిటికంటే పెద్ద ఆబ్లిగేషన్ నా మీద ఏం పెట్టావు? కావాల్సిన ఎడిటింగ్ని కావాల్సినట్టుగా చేసుకున్నాడు అని చెప్పి. నిజంగా అక్కడ జరుకులు రావా? ఫుల్ ఇంటర్వ్యూ 3 గంటలు 28 నిమిషాలు నేను వదిలేయలేదా? దాంట్లో ఎక్కడైనా జరుకులు వచ్చినాయా? నిజంగానే అలా జరుగుంది అని చెప్పి నువ్వు విశ్వసిస్తే, మా దాంట్లో హిందూస్లో ఒక కహావత్ ఉంది, నువ్వు నేను చెప్పేది అబద్ధమే అయినప్పుడు మత ప్రజలకు ఎవరికి ఏం తెలియదు, వీళ్ళిద్దరిలో ఎవరిని నిజమని తెలిసేయాలి అని చెప్పడానికి మా దాంట్లో తడి బట్టలతో అమ్మవారి ఆలయానికి కానీ దగ్గరలో ఉన్న టెంపుల్కి వెళ్ళమని చెప్తారు. తడి బట్టలతో నేను వచ్చి ప్రమాణం చేయడానికి సిద్ధంగా ఉన్నా. మీ ముస్లిం మత పెద్దలలో దాన్ని ఏదో అని అంటారు, మీ భార్య పిల్లల్ని నువ్వు ముగ్గురు బయటికి వచ్చి ఆకాశం కింద లించోని దేవుడి మీద ప్రమాణం చేసి చెప్పాలి. ఏమని చెప్పాలి? నిజంగా మహేందర్ ఎడిట్ ఆయనకు కావాల్సినట్టుగా నచ్చినట్టు చేశాడా? 2, చాలా క్లుప్తంగా ఇది గమనించాలి. ఇంటర్వ్యూకి నేను 2 మంత్స్ కింద రమ్మనటం నిజం. అందులో ఇంటర్వ్యూలో కూడా నేను మిమ్మల్ని అడిగాను, ఏమని? మీరు ఏ ఇంటర్వ్యూకి వెళ్ళినా, ఏ ఛానల్కి వెళ్ళినా, లేదా మీ మీ బహిరంగ సభలు ఉంటాయి కదా, నువ్వు నిర్వహించేటువంటి సభలు, ఆ సభలలో ముందే నువ్వు క్వశ్చన్స్ అడిగించుకొని ప్రిపేర్ చేసుకొని వాటికి మాత్రమే సమాధానం చెప్తావట. నువ్వు ఏమన్నావు? లేదు, అట్లా లేదు, నేను సిగ్నేచర్ స్టూడియోకి వచ్చే ముందు అట్లా జరిగినాయంటే జరిగింది. 2 నెలల క్రితం నేను మీకు ఫోన్ చేస్తే, మీకు ప్రశ్నలు ఏమన్నా ఉంటే నాకు పంపించండి మహేందర్ భాయ్, ఆ ప్రశ్నల్ని నేను వచ్చి సమాధానం చెప్తాను అని అన్నావు. అంటే నువ్వు వాటిని ముందే ప్రిపేర్ అయ్యి వస్తావు అన్నమాట. చూడండి, మరి నువ్వు ప్రిపేర్ అయ్యి వచ్చి చెప్పేదానికి నువ్వు ధార్మికంగా నువ్వు నేర్చుకున్నటువంటి వేదాలు ఏమున్నాయి, మరి ఖురాన్లు ఏమున్నాయి? ఈ రకంగా నువ్వు అబద్ధాలు బోధిస్తూ ఉంటే నేను చాలా రిక్వెస్ట్ చేశాను. ఇంటర్వ్యూ అయిపోతున్న సందర్భంలో నువ్వు నాకేమన్నావు అని అంటే, ఈ ఇంటర్వ్యూ డిలీట్ చేసేద్దాం మహేందర్ భాయ్ అన్నావు. ఇంటర్వ్యూలు ఎవరన్నా చేసింది నేను కూడా ప్రిపేర్ అయ్యి వచ్చాను, ధర్మం గురించి ఏదో ఒక రకంగా కాపాడాలి, నువ్వు చేస్తున్నటువంటి అబద్ధాల గురించి బోధిస్తున్నావు కాబట్టి ఆ నిజాలు చెప్దాము అని మీరు ప్రిపేర్ అయ్యి వచ్చారు. నేను రమ్మంటే వచ్చారా మీరు ఇంటర్వ్యూకి? సంతోష్ ఘనపాటి గారు మీ గురించి ఏదో చెప్పడం ప్రారంభిస్తే వాటిని తుడుచుకుందాము ఆ బురదని అని చెప్పని మీరే వచ్చారు, మీరే ఫోన్ చేశారు. 2 సార్లు ఫోన్ చేస్తే నేను ఎత్తకపోతే నేను మళ్ళీ మీకు రిటర్న్ ఫోన్ చేసి చెప్పండి సిరాజ్ భాయ్ అని అంటే, గతంలో ఆయన సంతోష్ ఘనపాటి గారు వీడియో డిలీట్ చేయలేదండి అని మధ్యలో ఒక వ్యక్తి, ఆయన నాకు మంచి సోదరుడు, మంచి మిత్రుడు కూడా అయ్యాడు, మీకు మిత్రుడే ఆయన గురించి మాట్లాడి పాపం ఆయనదేమి ఇందులో తప్పేం లేదు. ఆయన చెప్తే, మహేందర్ భాయ్ ఆ వీడియోలు డిలీట్ చేయలేదు కదా, చేయకపోయారు, కానీ మరి ఈయనకి ఒక అవకాశం కల్పించండి, మేము మీ స్టూడియోకి వస్తాము, రేపు కాదు ఎల్లుండి వస్తాము, ఆ టైంలో సాయంత్రం 4 గంటలకి అని చెప్పి ఆయన ఫిక్స్ చేసిన ఇంటర్వ్యూ ప్రకారంగా కూర్చొని కంప్లీట్ ఇంటర్వ్యూ న్యాయబద్ధంగానే చేశాము. కాకపోతే ఇంటర్వ్యూ అయిన వెంటనే మీరు నాకు థ్రెట్ చేయడం స్టార్ట్ చేసేశారు.
ఏమని ఆ ఇంటర్వ్యూ డిలీట్ కావాలి, ఆ ఇంటర్వ్యూ డిలీట్ కావాలి. పైగా ఒకవేళ డిలీట్ చేయకపోతే సెకండ్ ఆప్షన్ ఇచ్చారు నాకు మీరు. 3 గంటల ఇంటర్వ్యూని మీరు నాకు పంపిస్తారు, నేను ఏ మినిట్ ఉంటుందో అది అక్కడ లేపేయమని చెప్తాను, ఆ లేపేసిన తర్వాత మాత్రమే మీరు అప్లోడ్ చేయాలని. నేను దానికి కూడా అంగీకరించలేదు. దానికి అంగీకరించకపోతే సిరాజ్ భాయ్ ఏ రకమైన శాపనార్థాలు పెట్టావు సిరాజ్ భాయ్ నా మీద ఆ రోజు? అల్లా నేను సర్వనాశనం చేసేస్తాడంటావా? సర్వనాశనం చేసేస్తాడంటావా నన్ను? నేనేమన్నా నీలేక సూటు బూటు వేసుకొని అబద్ధాలు చెప్పే బోధించే వ్యక్తినా? నేను సాధారణంగా కుటుంబంలో పుట్టొచ్చిన వ్యక్తిని. నీ గురించి ఇప్పుడు సింపతి కోసం నేను ఎలా పుట్టి పెరిగాను అనేది నేను కొత్తగా చెప్పుకోవాల్సిన అవసరమేం లేదు. సమాజానికి ఓపెన్ బుక్గానే చెప్పుకున్నాను నా గురించి నేను. అలాంటిది అంత కష్టపడి వచ్చి ఈరోజు నేను ఇంతమందికి ఎంప్లాయ్మెంట్ ఇచ్చుకుంటూ ఏదో కష్టపడుతుంటే నువ్వు నాకేం చెప్పావు? అల్లా నిన్ను సర్వనాశనం చేస్తాడన్నాను. నా బద్దువ ఇస్తున్నా, నా నోట్లో నుంచి బద్దువ వస్తే అది నీకు మంచిది కాదు, మీరు సర్వనాశనం అయిపోతారు, మట్టి కొట్టుకుపోతారు అని అన్నాను. ఏది నీ వీడియో డిలీట్ చేయకపోతే అన్నావు. నేనేనన్నా నేను ధర్మం పక్షాన లించుంటా. ధర్మం పక్షాన లించున్నప్పుడు నేను నీకు ఒకటే చెప్పా, ప్రపంచం మొత్తం నీ పక్షాన లించున్నప్పుడు పైవాడు దేవుడు ఒక్కడే అని చెప్పి నువ్వు నమ్మే దేవుడు నిజమే అయితే ప్రపంచం నీ పక్షాన ఉన్నా సరే నీకు న్యాయం జరగకపోవచ్చు, కానీ నీ పక్షాన నిజమైన దేవుడి పక్షాన ధర్మం పక్షాన నువ్వు లించోనుంటే, నీ పక్షాన ఆ ధర్మం లించోనుంటే ఏది జరిగినా సరే నీకు మాత్రం అన్యాయం జరగదు సిరాజ్ భాయ్, నువ్వు తప్పుగా తీసుకోవద్దు అనేటువంటి విషయాన్ని మీకు తెలియజేశాను. రెండోది, వీలైతే సెకండ్ ఇంటర్వ్యూ చేసినప్పుడు మీరు ఏ క్వశ్చన్ అడుగుమంటే అదే క్వశ్చన్ అడుగుతానని కూడా చెప్పాను, కానీ ఇవి మాత్రం నేను డిలీట్ చేయను అని కూడా చెప్పాను. సో ఆ రోజు ఆ రకంగా నువ్వు నాశనం అయిపోతావు అని చెప్పేసి బద్దుగా ఇచ్చేసి ఫోన్ కట్ చేసి పెట్టేసావు నువ్వు. చెప్పండి మరి ఇప్పుడు దీన్ని ఏమంటారు? సో ఇప్పుడు కూడా సిరాజ్ భాయ్ నేను ఏదో వీడియో చేసి సింపతి గెయిన్ చేసుకోవాలి, నాకేం డ్యూటీస్ ఏముంటాయండి, నాకు ఉద్యోగాలు ఉన్నాయి, నాకున్న బిజినెస్ లేవో చిన్న పెద్దగా ఉన్నాయి, నేను చేసుకుంటాను, ఎలాగైనా నేను హ్యాపీగానే ఉన్నాం, మేము బతికేస్తాం మంచి చక్కగా. నీకు ఉపాధి కోల్పోయావని చెప్పు. ఖచ్చితంగా ఈ వీడియో తెలుగులో చేశాను నేను, యాక్చువల్లీ హిందీలో కూడా ఇప్పుడు చేయాల్సి ఉంది. కారణం ఏంటంటే మనకు హిందీ అయితే అంత దోస్తులతో మాట్లాడే హిందీ అయితే బాగానే వచ్చు, కాకపోతే ఇప్పుడు ఈయన ధార్మిక పండితులను పక్కదోవ పట్టించడానికి, ముస్లిం సోదరులను ముస్లిం ఫ్రెండ్స్ అందరినీ కూడా పక్కదోవ పట్టించడానికి నేను అల్లా ఒకటే దేవుడు అని చెప్పాను, అక్కడ మహేందర్ మాత్రం ఏదో ఒక ఆయన ఇష్టానికి వేసుకున్నాడు అని చెప్పాడు. సున్నతి చేసుకున్నా చేసుకోకపోయినా పర్లేదు, స్వర్గానికి వెళ్తారు, కానీ వాళ్ళు ఒప్పుకోరట. మొహమ్మద్ ప్రవక్త వారిని నమ్మకపోతే స్వర్గంకి వెళ్ళారట, కానీ నా వెళ్తారు అని చెప్పేసి అన్నాడంట. సో ఈ రకమైనటువంటి కష్టాలు ఈయనకు వచ్చినాయి అన్నమాట. సో ఆ కష్టాలను లేదు అల్లానే దేవుడు, ఆ సున్నతి చేసుకోకపోతే పోము ఆ స్వర్గానికి, ఖచ్చితంగా సున్నతి చేసుకోవాలి, ఆ తర్వాత మొహమ్మద్ ప్రవక్త వారే ఖచ్చితంగా మనం ఆయన బోధనలు నమ్మాలి, ఆయన్నే విశ్వసించాలి, అప్పుడే నరకానికి కాకైనా స్వర్గానికైనా వెళ్తాము అనే రకంగా చెప్పుకొని అందులో కంక్లూడ్ ఇచ్చాడు. దెబ్బకి షేర్వాణి ఇది వేసుకొని మొత్తం మీద ఆ రకంగా చేసే ప్రయత్నం చేశాడు.